ఆత్మబంధు నమో నమ. ఓం గం గం గణపతయే నమ. ఈరోజు ఎంతో శుభదినము. భోగి సంక్రాంతి సమ్మేళనము. భగవంతుడు హృదయవాసి. ఈనాడు మకర రేఖపై ప్రవేశించిన సూర్యుడు ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ ఉత్తర పుణ్యకాలంలో ప్రాణాలు వదలాలనే సంకల్పంతో భీష్మాచార్యులు 56 దినాలు అంపసైపై పరుండాడు. ఎందుకు పరుండాడు? 56 దినాలే. 70 దినాలు 100 దినాలు పరుండొచ్చు కదా. ఎందుకు కారణము? 56 5 + 6 11. 11 అంటే కర్ణేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఇంకొకటి మనస్సు కలిసి 11. అది విశిష్టం అన్నమాట. దక్షిణ మార్గంలో ప్రయాణించిన సూర్యుడు ఈనాడు ఉత్తర మార్గంలో ప్రవేశిస్తాడు. ఉత్తర మార్గం చాలా ఉత్తమమైంది. ఎందుకు? ఉత్తర దిశ హిమాచలం ఉంది. హిమాచలం అంటే ఎవరు? ఈశ్వరుడు నివాస స్థానము. హిమమనగా చల్లగా అచ్చల ఉండేది, స్థిరమై ఉండేది అనమాట. కనుక పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉండే హృదయమే హిమాచలము. దీన్ని ప్రయాణం చేయాలి. అందరూ భౌతికంగా చూస్తారు. అయితే హృదయవాసి భగవంతుడు హృదయ నివాసి. హృదయం అనగా ఏది? మన హృదయంలోనే భగవంతుడు ఉంటాడనమాట. ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు. దాన్ని చూస్తే ఏం ఇవ్వాల్సిన పని లేదనమాట. కాబట్టి బయట వెతకడంలో వాళ్ళ కోరిక తీర్చుకోవచ్చు. అయితే మరి నీ దగ్గరే నీలోనే ఉన్నాడు. కాబట్టి భగవంతుడి పుత్రులే మనము. కాబట్టి దాన్ని మరిస్తే హాయిగా దాన్ని గుర్తిస్తే చక్కగా ఆనందంగా జీవిస్తాం. జై గురుదేవ్. ఆచార్య రామచంద్రరెడ్డి, బెంగళూరు. వందనం, అభివందనం. శుభం భూయాత్.